వెల్కమ్ బ్యాక్ టు మైసూర్ శారీస్ ఉద్యోగ్ సమర్పిస్తున్న లక్కీ లేడీ లైవ్ షో. ఇంకా మన మైసూర్ శారీస్ ఉద్యోగ్ అయితే రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్లో ఉంది, పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర. సరదాగా మీ అన్నని అలా తీసుకెళ్ళిపోయి మీరే సర్ప్రైజ్ ఇవ్వండి వాళ్ళకి, నాకు ఇది కావాలి, ఇది కొన్ని రాఖీకి అంతే అని చెప్పేసి మీ అన్నయ్యని కానీ మీ ఫాదర్ని కానీ ఎవరినైనా మీ బ్రదర్ని కానీ తీసుకెళ్ళి, ఏం కాదు ఇదే ఒక టైం మనకు మంచిగా దొరికే టైం, లేడీస్కి హ్యాపీగా షాప్ చేయించుకోవచ్చు, మంచి శారీస్ అయితే ఉంటాయి. ఓకే బ్రదర్స్, మీరు కూడా ఏం ఫీల్ అవ్వక్కర్లేదు, హ్యాపీగా మీకు ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉంటాయి, మీకు నచ్చిన బడ్జెట్లో ఇప్పించండి, వాళ్ళు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే పోన్లే ఇప్పించాడు కదా ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు అని చెప్పేసి. అలాగే రాలేని వాళ్ళు ఆన్లైన్ షాప్ కూడా ఉంటుందండి, ఆన్లైన్ షాప్ ఉంటుంది, వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. సో ఆన్లైన్ షాప్ కూడా చేసేయచ్చు. మైసూర్ శారీస్ ఉద్యోగంలో మంచి మంచి కలెక్షన్, ట్రెండీ కలెక్షన్ అయితే ఉంటాయి. అలాగే పట్టు చీరలు కూడా ఉంటాయి. ఇక ఫెస్టివల్ సీజన్, పెళ్ళిళ్ళ సీజన్, హ్యాపీగా షాప్ చేసి అయితే మంచిగా మనకు కావాల్సిన కలెక్షన్ తీసుకోవచ్చు. అలాగే శారీస్ కట్టుకోలేని వాళ్ళు కూడా ఫీల్ అవ్వకండి, హ్యాపీగా మెటీరియల్స్ కూడా ఉంటాయి. మెటీరియల్స్ తీసుకొని బొటిక్లో మంచి డిజైన్ చేయించుకోవచ్చు. ఫ్రాక్ కావాలంటే ఫ్రాక్, లెహెంగా, పట్టు లంగా ఓని ఇలాంటివి హ్యాపీ డిజైన్ చేయించుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ విజిట్ టు మైసూర్ శారీస్ ఉద్యోగ్. మరి మన కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ అయితే తీసుకుందాం. హలో అండి. హాయ్ అక్క. హాయ్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారా? మదనపల్లి నుంచి అక్క. ఓకే, పేరు? సమీరా. సమీరా, ఓకే సమీరా, ఏం చేస్తుంటావు? డిగ్రీ అయిందక్క, ఖాళీగానే ఉన్నాను. డిగ్రీ అయిపోయింది, ప్రజెంట్ ఖాళీ. ఓకే, మరి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? అక్క నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? కన్ఫ్యూజన్లో ఉన్నావా? బీఈడి. ఓకే, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకు, పెళ్లి చేసేస్తామంటారు మళ్ళీ ఇంట్లో. లేదక్క, నాకన్నా ఇద్దరు వెళ్ళొస్తున్నారు సిస్టర్స్. ఆహా, అబ్బా చాలా హ్యాపీ కదా. అందుకే అలా ఉంటే ఇద్దరా ఇద్దరా సిస్టర్స్? ఇద్దరు సిస్టర్స్, ఇద్దరు బ్రదర్స్ అక్క. ఇద్దరు సిస్టర్స్, ఇద్దరు బ్రదర్స్, సూపర్ సూపర్. నాకు కూడా ఇద్దరు సిస్టర్స్ ఉండే, వాళ్ళు ఇద్దరు పెళ్ళిళ్ళు అయ్యే వరకు చాలా హ్యాపీగా ఉండే, ఆ తర్వాత స్టార్ట్ చేశారు. అప్పటి వరకు రిలాక్స్ అవ్వచ్చు. కాకపోతే నీకు బెటర్, మంచిగా డిగ్రీ అయిపోయింది కాబట్టి ఇంకా నువ్వు అనుకున్న ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ జాబ్ చేసే వరకు కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. చాలా టైం ఉంటుంది. ఓకే ఓకే, ఇంకా ఏం చేస్తుంటావురా ఖాళీ టైంలో? ఏం లేదక్క, ఏదైనా వంట చేసుకుంటా. వంట చేస్తావా? సూపర్. ఇద్దరు అక్కలు ఉండగా కూడా నువ్వు వంట చేస్తావా? మా అక్కకి హెల్ప్ చేస్తూ ఉంటాను అక్క. ఓకే ఓకే, నీకు అంటే ఫస్ట్ నేర్చుకున్న డిష్ ఏంటి? చట్నీస్ అక్క. చట్నీసా? ఓకే, చట్నీస్ అంటే ఇప్పుడు టిఫిన్స్కి చేసుకునే చట్నీయా, లేకపోతే ఊరగాయలు ఆవకాయలు అట్లనా? అట్లేం లేదు, శనగల చట్నీ, కొబ్బరి చట్నీ. ఓకే, పప్పు, రైస్ వండడం. ఓకే సూపర్ సూపర్. చేస్తుంటావా ఇంట్లో? చేస్తానక్క. పెరుగు తోడు పెట్టడం అవి కూడా వచ్చు. పెరుగు తోడు పెట్టడం కూడా వచ్చా? ఎగ్స్ ఉడక పెట్టడం రాదా? టీ కూడా వచ్చు, టీ చేయడం. అబ్బా, లిటిల్ ప్రిన్సెస్, మంచిగా పెరుగు తోడు పెట్టడం కూడా వచ్చని చెప్తున్నావు. బట్ సూపర్, అసలు ఇప్పుడే అన్నీ వచ్చి చేస్తున్నావు అంటే గ్రేటే. అక్కలుంటే రిలాక్స్ అయిపోతారు కదా చెల్లెళ్ళు, అక్క చేస్తుంది. ఆహా ఓకే, తను నాన్ వెజ్ చేస్తుంది, ఇంకా నాన్ వెజ్ నేర్చుకోలేదా? నాన్ వెజ్ నేర్చుకోలేదా అని అడుగుతున్నా. మెల్లి వచ్చిద్దిలే, ఇంకా అక్కలకు పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోతుంటే అవి అప్పుడు చేయాలి కదా, అట్లా వచ్చేస్తుంది, చేయొచ్చు. ఇంకా హాబీస్ ఏంటి? ఇంకేం లేదా? ఆహా ఓకే ఓకే, మరి ఎందుకు ఈ గ్యాప్? డిగ్రీ తర్వాత ఖాళీ ఎందుకు తీసుకున్నావు? కోచింగ్ తీసుకుంటున్నావా? ఓకే ఓకే, బీఈడియా? బీఈడి అంటే టీచర్ కదా? టీచర్ అయిపోతావా? ఏ సబ్జెక్ట్ ఇష్టం? ఇంగ్లీషా? ఓకే సూపర్. ఇంకా ఏం చేస్తున్నావు? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? ఉప్మా, ఓకే. ఉప్మాకి చట్నీ అక్కర్లేదు. చేసేసాను నేను, చపాతి తిన్నా. ఇంకా పాట పాడతావా? చెప్పు చెప్పు చెప్పు, ఏదైతే ఏంటి. ఇప్పుడు వింటర్ వచ్చేసింది కదా, రైనీ సీజన్. రైనీ సీజన్, ఐస్ క్రీమ్స్, జ్యూసెస్, కూల్ డ్రింక్స్ అవన్నీ తాగుతూ ఉంటాం కదా.
గొంతు ఫస్ట్ పాడైపోతుంది కదా, అట్లా కాకుండా వేడి నీళ్ళలో కొంచెం నెయ్యి వేసుకొని తాగితే జలుబు దగ్గు అవన్నీ రాకుండా ఉంటాయక్క. ఓకే ఓకే, సూపర్ టిప్ చెప్పావు. చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ తినే వాళ్ళగా తినని వాళ్ళకి కూడా అవుతున్నాయి. నేను అసలు తినట్లేదు, అయినా లాస్ట్ 2-3 డేస్ అయితే చాలా ఇబ్బంది పెట్టింది. నేను నార్మల్గా హాట్ వాటర్ తాగాను, కానీ నువ్వు మంచి టిప్ చెప్పావు, హాట్ వాటర్లో గీ వేసుకొని తాగాలా. ఓకే, ఈసారి ట్రై చేస్తా. తాగితే ఓకే, చాలా నాకు తొందరగా రిలీఫ్ వచ్చేస్తుంది అక్క. అవునా, ఓకే ఓకే, నెక్స్ట్ టైం ట్రై చేస్తాను నేను కూడా. విన్నారు కదా, కానీ చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ తినకండి, మెయిన్గా చెప్తున్నాను. ఎందుకంటే తినకపోయినా అవుతున్నాయి కోల్డ్, కాఫ్. సో అవి తినకపోయినా కోల్డ్ అయితే మాత్రం హాట్ వాటర్లో గీ వేసుకొని తాగితే తొందరగా తగ్గిపోతుందంట. చాలా మంచి టిప్ చెప్పావు సమీరా. మరి ఇంకేం క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఓకే అక్క. క్వశ్చన్. ఓకే, భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం ఏది? ఆప్షన్ ఏ పద్మశ్రీ, ఆప్షన్ బి పద్మ విభూషణ్, ఆప్షన్ సి భారతరత్న. భారతరత్న అక్క. భారతరత్న రైటా? అదే అనుకుంటున్నాను అక్క. పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవి తర్వాత భారతరత్న అని ఫస్ట్ అనుకుంటున్నా. ఓకే, మరి లాక్ చేద్దామా? కరెక్టేనా? ఇస్తారా? చూస్తున్నావా, టీవీ చూస్తున్నావా? చూస్తున్నాను అక్క. ఓకే, క్వశ్చన్ ఏముంది? అదే అత్యున్నత పురస్కారం భారతదేశ అత్యున్నత పురస్కారం అనే ఉందా? భారతదేశ అత్యున్నత పురస్కారం అని ఉంది. భారతదేశ అన్న భారతదేశ అన్న ఒకటే ఒకటే కానీ భారతదేశ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు కదా, అట్లా అనుకున్నాను. కానీ నువ్వు అయినా అడగగానే చెప్పావు, అయినా బీఈడీ చేస్తున్నావు కదా, ఆ మాత్రం చెప్పలేవా కదా? భారతరత్న అక్క. ఓకే, మరి లాక్ చేసేద్దామా? ఓకే అక్క. ఓకే, లాక్ ది ఆన్సర్. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ సమీరా. తొందరలో అయితే మీకు శారీ వస్తుంది, మైసూర్ శారీస్ నుంచి. అవైలబుల్గా ఉండండి కాల్కి. ఓకేనా సమీరా, కరెక్ట్గా ఆన్సర్ చెప్పావు. మొట్టమొదటిది భారతరత్న, రెండవది పద్మ విభూషణ్. పద్మ విభూషణ్ కూడా ఉంది కదా, కన్ఫ్యూజ్ అవుతారేమో అనుకున్నాను, కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా ఈజీగా చెప్పావు. అసలు నేను రాంగ్ పర్సన్ అడిగా ఈ క్వశ్చన్. బీఈడీ చేస్తున్న అమ్మాయిని భారతరత్న ఈజీ చెప్పేస్తారు కదా. ఓకే, మరి సమీరా మీకైతే శారీ గిఫ్ట్ వస్తుంది. అవైలబుల్గా ఉండండి కాల్కి. మరి కాలర్ అయితే రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో అండి. హలో అమ్మాయి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఒంటిమిట్ట నుంచి మేడం. కొంచెం గట్టిగా. ఒంటిమిట్ట నుంచి. ఒంటిమిట్ట కరెక్టేనా? ఓకే, మీ పేరు? ఉషా. ఉషా గారు, ఏం చేస్తుంటారు ఉషా గారు? హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫా? ఓకే, థ్రోట్ ఇన్ఫెక్షన్ అయిందా మీకు? మేడం థ్రోట్ ఇన్ఫెక్షన్ అయిందా? తెలుస్తుంది, ఇందాక ఒక టిప్ చెప్పా, విన్నారా? విన్నాను మేడం. టిప్ ఫాలో అవ్వండి, తగ్గిపోతుంది తొందరగా. మేడం. ఓకే, ఏం చేస్తుంటారు మామూలుగా, ఏం చేస్తున్నారు ప్రజెంట్? ఇంట్లో కాల్ చేస్తున్నాం మేడం. 2 years 1 year అమౌంట్ నుంచి చేస్తూనే ఉన్నాము. 2 years నుంచి ట్రై చేస్తున్నారు, ఇప్పుడు కలిసిందా ఫైనల్లీ? ఓకే, సూపర్ సూపర్, లక్కీ. ఈరోజు మీకు లక్ ఉంది, అందుకని కలిసింది. ఇంకా ఏం చేస్తుంటారు? యాక్చువల్లీ తెలియదు ప్రోగ్రామ్ అని మాకు. అక్క చేసింది 2 సార్లు మీకు. ఓకే, అట్లా అక్క చెప్పబట్టి చేస్తూ వచ్చిన, ట్రై చేస్తూ వస్తున్నా, గట్టిగా కలిసింది. ఓకే ఓకే, అట్లనే ఇంకా చాలా లైన్ బిజీ ఉంటుంది, ట్రై చేస్తుంటే ఎప్పుడో ఒకసారి కలుస్తుంది. చూడండి, 2 years నుంచి ట్రై చేస్తుంటే ఉషా గారికి ఇప్పుడు కలిసింది. అలాగే మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. ఎవరైనా కలవట్లేదని చెప్పి లైట్ తీసుకోకుండా ట్రై చేయండి, ఏదో ఒక రోజు కలుస్తుంది. ఇంకా ఏం చేస్తున్నారు నార్మల్గా? బ్రేక్ఫాస్ట్ చేశారా? ఓకే, ఇంట్లో ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? షాప్ ఉంది, అది చూసుకుంటాను మేడం. షాప్ ఉందా? షాప్ ఉంది, చూసుకుంటాను. ఏంటి, జనరల్ స్టోరా? అవును మేడం. ఓకే, జనరల్ స్టోర్ చూసుకుంటారు. ఇంకా అది ఉంటే దాంతోనే టైం సరిపోయిద్ది, పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు. ఇంట్లోనే ఉందా, షాప్ సపరేట్గా ఉందా? ఇంట్లోనే ఉంది, హ్యాపీగా ఇంట్లో పనులు చేసుకోవచ్చు, షాప్ చూసుకోవచ్చు. సూపర్, చాలా మంచి బిజినెస్ అది. ఇటు పనికి పని అయిపోతుంది, ఇటు బిజినెస్కి బిజినెస్ నడుస్తుంటుంది.
అవును మేడం. ఓకే ఉషా గారు, మరి త్రోట్ ఎట్లా అలా ఉంది కాబట్టి మీరు పాట పాడలేరు, టిప్ చెప్పండి ఏదైనా. రాత్రి మెంతి వాటర్ తాగి మేడం ఉదయాన్నే పడిగడుపున్నాను. అర్థం కాలేదు. ఉంటాయి మేడం, ఆ, కంట్రోల్లో ఉంటుంది. అర్థం హలో, కాలేదు. హలో హలో. రోజు ఉదయాన్నే పడిగడుపున ఉమ్, మెంతి వాటర్ పరిగడుపున మెంతి వాటర్ మెంతి వాటర్ నెయ్యి, మేడం రాత్రి నీళ్ళల్లో నానేసుకొని మెంతి వాటర్. ఓకే. తాగితే షుగర్ లెవెల్స్ తగ్గుతాయి మేడం, కంట్రోల్లో ఉంటుంది. షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. అవును, మెంతి వాటర్ నైట్ అవును మేడం. మెంతులు నానబెట్టుకొని నైట్ మార్నింగ్ బాయిల్ ఉదయాన్నే చేసుకోవాలా? లేదు మేడం, అట్లే వాటర్ తాగితే చాలు. ఓకే, మెంతులు నానబెట్టుకొని ఆ వాటర్ తాగితే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయంట. అండ్ ఇంకొకటి, అవును మెంతి మేడం. వాటర్ హెయిర్ కూడా మంచిది, హెయిర్ కూడా మంచి గ్రోత్ అవుతుంది. చాలా మంచి టిప్ చెప్పారండి ఉషా గారు. ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? కొంచెం ఈజీగా అడగండి, నాకు ఆ, తెలిసిన తప్పకుండా. ఓకే, కన్ఫ్యూజ్ వల్ల. డిస్ప్లే ది క్వశ్చన్. ఆ గట్టునుంటావా నగన్న సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ రాసింది ఎవరు? గుర్తొచ్చిందా పాట? ఆ గట్టునుంటావా నగన్న అనే పాటను రాసింది ఎవరు? ఆప్షన్ ఏ అనంత శ్రీరామ్, ఆప్షన్ బి చంద్రబోస్ గారు, ఆప్షన్ సి దేవిశ్రీ ప్రసాద్ గారు. ఎవరు మేడం? క్లూ ఇంకా క్లూ ఇవ్వలేను, అది చాలా ఈజీ తెలిసిపోతుంది, మంచి ఫేమస్ కదా సాంగ్. ఆప్షన్ ఒక్కసారి మళ్ళా చెప్తారా మేడం? ఆప్షన్ ఏ అనంత శ్రీరామ్, ఆప్షన్ బి చంద్రబోస్, ఆప్షన్ సి దేవిశ్రీ ప్రసాద్. దేవిశ్రీ ప్రసాద్. దేవిశ్రీ ప్రసాద్. చంద్రబోస్ మేడం, చంద్రబోస్ అనుకుంటున్నా మేడం. రెండిట్లో ఎవరో ఒకరు చెప్పండి. చంద్రబోస్ అనుకుంటున్నా మేడం. చంద్రబోస్ గారు. లాక్ చేసేద్దామా మరి? కొంచెం క్లూ మేడం. క్లూ ఇంకేమైంది, లాక్ చేసేద్దామా ఉషా గారు? హలో. అదే అనుకుంటున్నా మేడం. ఓకే, లాక్ ది ఆన్సర్. చంద్రబోస్ గారు ఈజ్ ద రైట్ ఆన్సర్. సూపర్ హిట్ సాంగ్ అది ఆ టైంలో. కంగ్రాచులేషన్స్ ఉషా గారు, మీకు తొందరలో అయితే శారీ వస్తుంది. కాల్కి అవైలబుల్గా ఉండండి, కరెక్ట్గా అడ్రస్ ఇవ్వండి ఉషా గారు. ఇలాగే కాల్ ట్రై చేస్తూ ఉండండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి, ట్రై చేస్తుంటే వస్తుంది, కాల్ కలుస్తుంది అని చెప్పేసి. మా అక్క వాళ్ళు కూడా వేరే అక్క కూడా ట్రై చేస్తుంది మేడం, తగలం లేదు మేడం. ఓకే అండి. సరే అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్. ఓకే, మరి మైసూర్ శారీస్ ఉద్యోగ్ మన స్పాన్సర్. అలాగే చాలా మంచి కలెక్షన్ ఉంటాయి, మంచి శారీస్ ఉంటాయి. ఫెస్టివల్ సీజన్, రాఖీని అయితే మర్చిపోకండి. హ్యాపీగా రాఖీ కాబట్టి మంచిగా మీ బ్రదర్స్ని తీసుకెళ్ళండి. లేదు అంటే మీరే వెళ్ళి కొనుక్కొని వచ్చి బిల్ పెట్టేసేయండి. నేను తీసుకొచ్చుకున్నా, నాకు ఇది ఇచ్చేసే అని చెప్పేసి బిల్ పెట్టండి. ఏంటి మేడం ఇన్ని చెప్తుంది ఇలా అని అనుకుంటున్నారా? తప్పే లేదు. ఈ టైంలో కాకపోతే ఇంకెప్పుడు కొనిస్తారండి, మనకి కొనియారు కదా. సో ఈ టైం కాబట్టి తీసుకెళ్ళి ఇప్పించుకోండి, లేకపోతే మీరే వెళ్ళి షాప్ చేసేసేయండి, లేదంటే మీరే ఆర్డర్ చేసేసుకొని ఇప్పించుకోండి ఇంట్లో వాళ్ళతో. ఈ టైంలో తప్ప మనకి ఇంకెప్పుడు దొరకరు, ఈ టైంలో మనం బెదిరియచ్చు కూడా. సో అలా మంచి కలెక్షన్ అయితే ఉంటుంది. మంచిగా బొటిక్స్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళి కలెక్షన్ తీసుకొని వచ్చి కూడా మీరు బొటిక్లో మంచి డిజైన్ చేసి కూడా సేల్ చేయొచ్చు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటాయి, 100 రూపీస్ నుంచి ఇంకా ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి. మీకు కావాల్సినట్టుగా తీసుకొని మంచి డిజైన్ చేసుకోవచ్చు, డ్రెస్ మెటీరియల్స్ తీసుకొని. అలాగే శారీస్ కూడా కాటన్ శారీస్ నుంచి మనకి పట్టు శారీస్ వరకు ఫ్యాన్సీ ట్రెండింగ్ కలెక్షన్ మొత్తం ఉంటాయన్నమాట. ఎలాంటి వాళ్ళైనా వెళ్ళొచ్చు. అంటే లైక్ పట్టు చీరలు ఉంటాయేమో ఎక్కువ అని చెప్పేసి పెద్దవాళ్ళే వెళ్ళాలని లేదు, ఫ్యాన్సీ కలెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళండి, షాప్ చేయండి, ఫెస్టివల్ సీజన్ని మంచి సెలబ్రేట్ చేసుకోండి. మరిగా ఇదండి వాటి లక్కీ లేడీ లైవ్ షో. రేపటి లక్కీ లేడీ లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.